గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములంకాయ మామిడికాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ములంకాయ, మామిడికాయ, 3 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు. ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఈ గిన్నె వీటెక్కిన తర్వాత ఈ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు అనేవి అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్టీ బాగుంటుందండి, మాడిపోకుండా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇప్పుడు దానిలోనే కట్ చేసి పెట్టుకున్న ములంకాయ ముక్కలు కూడా వేసి వేపించుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు. అంతేనండి. ఇలా వేపించుకున్న తర్వాత వాటర్ వేసుకుని 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ములంకాయ మామిడికాయ కర్రీ. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ ములంకాయ కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.